స్వాగత గీతం దేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దేవునికి వందన సమయం ప్రణుతింతు నిన్నే ప్రభు స్తుతింతు నిన్నే విభూ ప్రణుతింతు నిన్నే ప్రభు స్తుతింతు నిన్నే విభూ ధూపది నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా గోబలియాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం గరి గరి సదరి సరి సదమ సద సద మగరి రిగ మగరి సరి గ మగరి సరి గ మగరి సా నీదు దేవలం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం నీదు దేవలం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం దయామయ దయ చూపవా సుధామయ దరి చేరవా దయామయ దయ చూపవా సుధామయ దరి చేరవా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. కూడా అంతోని ఫాదర్ గారు ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ ప్రాంతపు డీన్ అయినటువంటి కోకదెడ్డల విచారణ గురువులు అంతోని రాజు ఫాదర్ గారి నామధేయ పండుగ కూడా, అందుకని ఆ ఫాదర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిద్దాం. ఇద్దరి కోసం ప్రార్థన చేద్దాం ఈ దివ్య బలి పూజలో. సంకీర్తనాకారుడు అంటాడు, ప్రభు నీ సన్నిధిలో ఎవడు నిలవగలడు? నీ పర్వతాన్ని ఎవడు అధిరోహించగలడు? నిర్మల హృదయం, మలినం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి వ్యక్తి మాత్రమే నీ సన్నిధిలో నిలవగలడు అంటాడు. మనం ఇప్పుడు దేవుణ్ణి ఈ దివ్య బలి పూజ ద్వారా దర్శించబోతున్నాం. ఆయన మనతో మాట్లాడబోతున్నారు. అటువంటి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి దర్శించటం, ఆయనతో కొంతసేపు గడపాలంటే మనం కూడా పవిత్రులం కావాలి, నిర్మల హృదయంలో కావాలి. అందుకే ముందుగా మన పాపాలను గుర్తు తెచ్చుకొని వాటి కోసం క్షమాపణ అడుగుదాం. ఆ విధంగా యోగ్య రీతిన ఈ బలిని అర్పించగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం.
ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహామహోన్నతునికి మహిమా, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమా, భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా,
లోక పాపములు మోసిడివారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసిడివారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వరా. సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వరా. పిత సుతాత్మగా ఏకమయ్యున్నవారా త్రిత్వైక దేవా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. మహామహోన్నతునికి మహిమా భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమా భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వచ్చరంను గూర్చి, మన దేవుడు శత్రువులు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా
ఆనంద తైలము వసగుటకు విచారించు వారికి భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. ప్రభువులకును అధికారులకును లొంగియుండి విధేయులై ఎట్టి సత్కార్యము చేయుటకైనను సంసిద్ధులై ఉండవలెనని నీ ప్రజలకు గుర్తు చేయుము. ఎవ్వరిని గూర్చి గాని చెడుగా మాట్లాడక శాంతముగను స్నేహపూర్వకముగను ఉండి అందరితో మంచిగా ప్రవర్తించుచుండవలెనని వారికి బోధింపుము. మనమే ఒకప్పుడు మూఢులుగాను అవిధేయులుగాను ఉంటిమి. సర్వ విధములగు మోహములకును భోగములకును మనము దాసులమైతిమి. ఈర్ష్యాద్వేషములతో మన జీవితము గడిపితిమి. ఇతరులు మనలను ద్వేషించిరి, మనము వారిని ద్వేషించితిమి. కానీ మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను.
మనము చేసిన సత్కార్యము వలనగాక మన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకును నూతన జీవితమునకును మూలమగు జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మతోనూ విస్తారముగా దేవుడు మనపై కురిపించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవమును పొందగలుగుటకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ దినములలో ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలనైనను జోలెనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు.
మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టునదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురువులు, ముఖ్యంగా విచారణకర్తలైనటువంటి అంతోని ఫాదర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ సిస్టర్స్కి, ఈ పండుగకు విచ్చేసినటువంటి ఇతర గురువులు, కన్యాస్త్రీలు, ఈ జోహరాపురం సంఘస్థులు, పలు చోట్ల నుంచి వచ్చినటువంటి పునీత అంతోని వారి భక్తులకు ఈనాటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన మాధ్యస్థ ప్రార్థన ద్వారా మీ అందరిపై దేవుని యొక్క ఆశీర్వాదము హేరాళముగా ఉండాలని ప్రత్యేకంగా ఈ దీవబలి పూజలో ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాల అంతోనివారా, పాదువాపురి పావనుడా, అద్భుతాల అంతోనివారా, పాదువాపురి పావనుడా, ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని ప్రభు సన్నిధిలో మా అవసరాలను, మా ఆవేదనను, మా అవసరాలను, మా ఆవేదనను. ఎన్నో దుఃఖాలతో, దురితాలతో, వ్యాధి బాధలతో, ఆవేదనలతో మనం తరచూ దేవుని వద్దకు వస్తూ ఉంటాం. ఇటువంటి పునీతులు మన తరపున ప్రార్థన చేయాలని, మన కన్నీటిని తుడిచివేయాలని, మన శోకంలో ఓదార్పునివ్వాలని ఆశపడుతూ ఉంటాం. అంతోని వారు అద్భుతాలు చేసే ఒక పునీతునిగా ఈ విశ్వశ్రీ సభలో ప్రసిద్ధి. అందుకనే ప్రపంచమంతా ఎంతో భక్తితో ఈయన దగ్గరకు వస్తూ ఉంటారు, మా కోసం ప్రార్థన చేయమని. ఈయన ప్రార్థనను దేవుడు కూడా వింటుంటారు కాబోలు. అందుకే ఆయన పుణ్యక్షేత్రాలన్నీ ఎప్పుడు నిండిపోతాయి మిగిలిన వారితో పోలిస్తే. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి యొక్క ప్రార్థనలు, విన్నపాలు ఆయన మాధ్యస్థమున దేవుడు ఆలకించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ముందుగా నేను ఈ కర్నూలు మేత్రాసనములో పీఠాధిపతిగా రాకముందు ఏదైనా విచారణలో పూజ చేశాను అంటే అది ఈ విచారణలోనే, ఇక్కడే చాలాసార్లు వచ్చాను. బహుశా పునీత అంతోని వారి పండుగ కూడా ఇక్కడ చేసే ఉంటాను ప్రొవిన్షియల్ ఫాదర్గా ఉన్నప్పుడు. చేశానా? మళ్ళీ కర్నూలు పీఠాధిపతిగా
ఎప్పుడు ఊహించినటువంటి ఒక సంఘటన. బిషప్ గారు అవుతానేమో అని ఊహించినా కర్నూలుకు అవుతానని మాత్రం ఊహించలేదు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. ఈరోజు మళ్ళీ మీ మధ్యలోకి మీ కాపరిగా నన్ను తీసుకువచ్చినటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మీ మధ్యకు రావడం. ఇది చిన్న సంఘం, ఎంతో విశ్వాసముతో కూడినటువంటి సంఘం. ఎన్నో సంవత్సరాల క్రితం ఒకరోజు మంగళవారం కర్నూలు వస్తున్నాను. కారులో ఏదో ఒక పాట విన్నాను, అద్భుతాల అంతోనివారా అని. చాలా నచ్చింది. కర్నూలు వచ్చే వరకు ఒక 50 సార్లు ఆ పాటని విని విని నేర్చుకొని ఆ రోజు సాయంత్రం పూట ఇదే గుళ్ళో నేను ఈ పాట పాడాను. బాగా గుర్తుంది. అప్పుడే ఈ పాట నేర్చుకున్నాను, మళ్ళీ ఈరోజే పాడటం. ఆ విధంగా నాకు ఈ దేవాలయానికి, ఈ సంఘానికి ఎన్నో నాళ్ల బంధం. ఎందుకంటే మా ఓసిడి సభ గురువులు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఈ సంఘ ఎదుగుదలలో నా పాత్ర కూడా ఎప్పుడు ఎంతో కొంత ఉంది కూడా. అందుకని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఎంతో ఆదరంతో, అభిమానంతో నన్ను ఈ సంఘానికి స్వీకరించారు, ఆహ్వానించారు. అందుకని విచారణ గురువులైన అంతోని ఫాదర్ గారికి, ఓసిడి ఫాదర్ సుపీరియర్ అయినటువంటి గిల్బర్ట్ ఫాదర్ గారికి, ఇక్కడ అమ్మగారులకి, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెంసేపు దేవుని వాక్యాన్ని గురించి, పునీత అంతోని వారి గురించి ధ్యానించుకుందాం. శ్రద్ధగా వినండి. పునీతులంటే ఎప్పుడు మంచి చేయటానికి ప్రయత్నించిన వాళ్ళు. ఎప్పుడూ మంచి చేశారే అని కాదు. మానవుడు నీతిమంతుడు రోజుకి 7 సార్లు తప్పు చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీతిమంతుడు రోజుకు 7 సార్లు తప్పు చేస్తాడట. మనం ఏ పాటి వాళ్ళం? పునీతులు కూడా తప్పులు చేసే ఉంటారు, కానీ మంచి చేయటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు పునీతులు. వాళ్ళల్లో పునీత అంతోని వారు ఒకళ్ళు. 1195వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో లిస్బోన్ అనే పట్టణంలో జన్మించారు. ధనవంతుల కుటుంబానికి చెందినటువంటి అంతోని గారు అగోస్టీనియన్ సభ మఠంలో చేరారు. చేరి వేదశాస్త్రంలో పండితులై కోయింబ్రా అనే ఒక మారుమూల పట్టణంలో ప్రశాంతంగా జీవించాలి, ప్రార్థనా జీవితం గడపాలి అని చెప్పి వెళ్ళి జీవిస్తూ ఉన్నారు. అదే సమయంలో పునీత ఫ్రాన్సిసు గారు ఒక క్రొత్త సభను స్థాపించారు. పేదరికంతో కూడినటువంటి ఒక సభను స్థాపించారు. అయితే ఆ రోజుల్లో ఫ్రాన్సిస్ గారికి సభకు చెందినటువంటి బ్రదర్లు, మిషనరీలు ఆ లిస్బోన్ పట్టణం మీదుగా అక్కడ ఒక పెద్ద నౌకాశ్రయం ఉంది. అక్కడ అంటే ఆ పట్టణం నుంచి మొరక్కో ఇతర ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తుని బోధించేవాళ్ళు. అయితే వీళ్ళు వెళుతూ వస్తూ ఉంటే ఈయన చూస్తున్నారు. వాళ్ళల్లో క్రీస్తు ప్రభుని బోధించాలన్నటువంటి ఆ ఉత్సాహాన్ని గమనిస్తూ ఉన్నారు. ఒకసారి ఒక 5గురు ఆ ప్రాంతంలో వేదసాక్షులుగా మరణించారు. వాళ్ళ అవశేషకాలను తిరిగి తెచ్చారు. దానిని తన కళ్ళారా చూసి తాను కూడా వాళ్ళలాగా ఒక వేదసాక్ష్య మరణం పొందాలి అని తీర్మానించుకొని ఫ్రాన్సిస్ సభలో చేరడానికి బయలుదేరాడు. ఫ్రాన్సిస్ సభ గురువుగా మారాడు. ఆయన కోరుకున్నట్లుగా ఆయన్ను ఆ దేశానికి పంపించారు, మొరక్కో దేశానికి. కానీ తానొకటి తలస్తే దైవం ఒకటి తలచినట్లుగా 1 సంవత్సరం తర్వాత అనారోగ్యానికి గురైనటువంటి అంతోని గారు తిరిగి పోర్చుగల్కు రావలసి వచ్చింది. ఆ తరువాత దేవునికి ఆయనపై ఏదో ఒక క్రొత్త ప్రణాళిక ఉంది. ఇటలీ దేశం వెళ్ళారు. చిన్నగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు. తన వేదశాస్త్ర పాండిత్యంతో
తన బోధలను వినేవారిని మంత్రముగ్ధులను చేసి వారిలో పశ్చాత్తాపాన్ని రగిలించి దేవుని బిడ్డలుగా మార్చారు అని చదువుతూ ఉన్నాం. అంత చక్కగా ప్రసంగించేవారట అంతోని వారు. చివరకు చెరువులో ఉన్న చేపలు కూడా బయటకు వచ్చి ఆయన యొక్క బోధనలను వినేవట. అయితే పునీత్ అంతోని వారు ప్రసంగం చెప్తుంటే చేపలు పైకొచ్చి విన్నాయట. అంత చక్కగా చెప్పేవాళ్ళు. ఆ తరువాత పాదువాపురిలో స్థిరపడ్డారు. ఎందరికో దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఎందరినో దేవుని వైపుకు మరల్చారు. అక్కడే 1231లో అంటే 36 సంవత్సరాల ప్రాయంలో చనిపోయారు. సంవత్సరం తిరక్కముందే శ్రీసభ ఆయనను పునీతుడుగా ప్రకటించింది. చాలా అరుదు. ఒక సంవత్సరంలో పునీతులు కావడం అసాధ్యం. కానీ ఆయన యొక్క భక్తి ప్రపత్తులను, పరిశుద్ధ జీవితాన్ని పరిగణించి ఆయనను ఒక సంవత్సరం ముగిక మునిపే ఆయనను పునీతుడిగా ప్రకటించింది. ఆ తరువాత ఈ 20వ శతాబ్దంలో ఆయనను తిరుసభ పండితుడుగా కూడా ప్రకటించింది. అంటే తమ జీవితాల ద్వారా నలుగురికి మార్గదర్శకముగా ఉన్న వారిని పునీతులుగా ప్రకటిస్తుంది తిరుసభ. మంచి జీవితం జీవించి నలుగురికి ఈ జీవితం మార్గదర్శకంగా ఉంటుంది, మాతృకగా ఉంటుంది అనుకున్నప్పుడు తిరుసభ వారిని పునీతులుగా ప్రకటిస్తుంది. వేల మంది ఉన్నారు మన శ్రీసభలో పునీతులు. కానీ ఇంతమంది వేల పునీతులలో ఒక 36 37 వేద పండితులు ఉన్నారు. పునీత అక్వినాపురి తోమాసు గారు ఇన్ని పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలన్నీ మన ఈ స్టేజ్ ఈ గదిలో పెడితే చాలవు, అన్ని పుస్తకాలు రాశారు. పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు, పునీత సిలువ యోహాను గారు, పునీత గ్రెగొరీ గారు, అగుస్తీను గారు ఎన్నో గ్రంథాలు రాసి తిరుసభకు వేదశాస్త్రాన్ని గురించి బోధించారు. తిరుసభకు అర్థం కానటువంటి విషయాలను వాళ్ళు తేట తెల్లపరిచారు. అటువంటి గొప్ప పండితులను తిరుసభ గుర్తించి వారిని బోధకులుగా, వేద పండితులుగా ప్రకటిస్తుంది. ఆ కొద్ది మందిలో పునీత అంతోని వారు ఒకరు. దాని నుంచి మనకు అర్థం అవ్వాలి ఆయన పాండిత్యం ఎంతటిదో. దివ్య గ్రంథము పైన, వేద శాస్త్రము పైన ఆయనకు గల పట్టు ఎటువంటిదో మనకు అర్థం కావాలి. ఆయన ప్రసంగాలు చెబుతుంటే బాగా చెప్పాడులే అని జనం వెళ్ళలేదట. ఆయన ప్రసంగాలు చెప్తుంటే ఆ మాటలకు మంత్రముగ్ధులై ఆ మాటలు విని పశ్చాత్తాప హృదయంతో తమ జీవితాలను మార్చుకున్నారట. మంచి మనుషులుగా తయారయ్యారట. అది ఆయన యొక్క ఘనత. ఆయన మాటలు, ఆయన జీవితం. పుణ్యాత్ములు మాట్లాడినప్పుడు చెప్పే ప్రతి మాటకు ఫలం ఉంటుంది. ఎంతో పునీతుడు కాబట్టి ఆయన మాటలు జనాలను ఆకర్షించేవి. దేవుని యొక్క వాక్యం ఆయన నోటి ద్వారా వెలువడినప్పుడు జనాలలో మార్పు వచ్చేది, మారు మనసు పొందేది. అందుకే పునీత అంతోని వారిని ప్రత్యేకంగా తిరుసభలో కొనియాడేది ఆయన వాక్చాతుర్యానికి, ఆయన ప్రసంగాలకు. ఆయన శరీరం అంతా కుళ్ళిపోయినా నాలుక మాత్రం కుళ్ళిపోలేదట. దేవుడు అంతటి పరిశుద్ధమైనటువంటి ఆ వాక్చాతుర్యాన్ని ఆయనకు ఇచ్చారు అని చెప్పటానికి సంకేతం. ఈ పండుగను కొనియాడుతున్నప్పుడు ప్రభువు మనకిచ్చే సందేశం ఏంటి? ఆయన వద్దకు తరచుగా మనం వచ్చేది దేనికి? ఆయనకు ప్రార్థన చేసేది దేనికి? తాళ్ళపు చేతులు పోయినప్పుడో, లేకపోతే ఏదో డబ్బులు పోయినప్పుడో, లేకపోతే ఏదైనా బంగారం ఇంట్లో కనపడనప్పుడో అంతోని వారికి ప్రార్థన చేసుకుంటే దొరుకుతుంది అని మన విశ్వాసం. అది పోయినప్పుడే ఆయన గుర్తొస్తాడు, మిగిలిన టైంలో గుర్తురాడు. లేకపోతే ఇంట్లో ఏ జబ్బో, లేకపోతే ఏదో ఎవరికో ఉద్యోగం కావాలో, ఇటువంటప్పుడే ఇటువంటి పునీతులు గుర్తొస్తారు, అంతోని వారు గుర్తొస్తారు. నిజమే, ఆయన అద్భుతాలు చేసే ఒక పునీతుడే.
కానీ ఆయన జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతాలు మనుషులను మార్చడం, వారి హృదయాలను స్పర్శించి వారి హృదయంలో మార్పు తీసుకుని వచ్చారు. అది ఆయన చేసినటువంటి అద్భుతాలలో గొప్పది. మన జీవితాలలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో జరగవలసినటువంటి గొప్ప అద్భుతం మన జబ్బులు నయం కావడం కాదు, మన బిడ్డలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవడం కాదు, మన రోగాలు నయమవడం కాదు. ఇవి కాదు గొప్ప అద్భుతం. ఈ అద్భుతం జరిగినా అది శాశ్వతమైన అద్భుతమేం కాదు కదా. ఈరోజు తలనొప్పి తగ్గింది అనుకుందాం, రేపు మళ్ళీ వస్తుందిగా. ఏం చేస్తారు రేపు? ఈరోజు ఒక జబ్బు వచ్చింది, అంతోని వారికి ప్రార్థన చేశారు, తగ్గుద్ది. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది కదా. ఎంతకాలం అని ప్రార్థన చేస్తారు? ఎన్నిసార్లు అని చేస్తారు? కానీ మనం ప్రార్థన చేయాల్సినటువంటి ఒక మహా అద్భుతం ఉంది మన జీవితాలలో. ఈ 2000 సంవత్సరాల శ్రీసభ చరిత్రను పరిశీలిస్తే గొప్ప గొప్ప పునీతులు ఉన్నారు. పునీత అగుస్తీను గారు, ఎందుకు పరిశుద్ధ గ్రంథానికే వెళదాం, పేతురు గారు, సౌలు గారు, మత్తాయి, ఇతర వ్యక్తులు, మగ్దలేనా మరియమ్మ, జక్కయ్య. ఆ తరువాత క్రీస్తు శకంలో అగుస్తీను గారు, లేకపోతే ఫ్రాన్సిస్ వారు, అసీసి ఫ్రాన్సిస్ వారు, ఫ్రాన్సిస్ షౌరి వారు, పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు, ఇంకా చాలామంది పునీతులు. వీళ్ళందరి చరిత్రలో ఒక అందరికీ వర్తించే ఒక పాయింట్ ఉంది, ఒక విషయం ఉంది, వీళ్ళందరికీ వర్తిస్తుంది. పేతురు గారు చేపలు పట్టుకుంటున్నాడు. ఆయనకి క్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు. రోజు ఆ సరస్సు తీరానికి వచ్చి బోధిస్తున్నాడు. చాలామంది గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆయన మాటలు వినడానికి. అద్భుతాలు చేస్తున్నాడు, అంతగా పట్టించుకోలేదు. అప్పటి వరకు ఆయన పని ఏంటి? ఉదయం వెళ్ళడం, చేపలు పట్టుకోవడం, సాయంత్రం ఇంటికి రావడం, పిల్లలను పోషించటం, మళ్ళీ తెల్లారే చేపలు పట్టుకోవడం. అది ఆయన దైనందిన జీవితం. కానీ ఒకరోజు ప్రభు అంటారు, నీ వలను అటు ప్రక్కగా వెయ్యి అంటారు. ఆ వల వేయగానే రాత్రంతయు శ్రమపడినా ఒక్క చేప పడనటువంటి ఆ పేతురుకు వల పిగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయట. ఆ అద్భుతాన్ని స్వయంగా అనుభవించినటువంటి పేతురు మారు మనస్సు పొందాడు. వెంటనే ఆ ప్రభు ముందు సాగిలపడ్డాడు. ప్రభు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. నీ మార్గంలో పయనిస్తాను, నాకు నూతన జీవాన్ని ఇవ్వు అని ఆయన ప్రాధేయపడ్డాడు. ఆ రోజుతో పేతురు జీవితంలో ఒక క్రొత్త జీవితం, క్రొత్త సృష్టి ఆరంభమైంది ఆయన జీవితంలో. ఆనాటి నుంచి మారు మనసు పొందినటువంటి పేతురు. అప్పటి వరకు ఆయన జీవితం అంతా అంధకారమయం, ఏమీ లేదు ఆయన చేసిందంతా. ఇతరులకు ఒరిగింది ఏమీ లేదు, తినటం, చేపలు పట్టుకోవడం, మళ్ళీ తినడం, అంతకుమించి ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మారు మనస్సు పొంది యేసు ప్రభువుని తన జీవితంలో కనుగొన్నాడో ఒక నూతన వెలుగు వచ్చింది ఆయన జీవితంలోనికి. ఎక్కడా లేనటువంటి సంతోషం పేతురు జీవితంలోనికి వచ్చింది. మారు మనస్సు పొందిన రోజు దగ్గర నుంచి, క్రీస్తు ప్రభువుని తన జీవితంలోనికి అంగీకరించిన రోజు దగ్గర నుంచి పేతురుకి ఒక నూతన జీవితం ప్రారంభమైంది. అలానే మత్తయి అనేవాడు సుంకరి, సుంకపు మెట్టు దగ్గర కూర్చొని పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. అందరూ వాడిని చీదరించుకునేవాళ్ళు. 10 రూపాయల పన్నుంటే 50 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. అందరూ చీదరించుకునేవాళ్ళు. అటువంటి వాడిని ఒకరోజు క్రీస్తు ప్రభువు చూసి, రా నన్ను అనుసరించు, నా శిష్యునిగా మారు అంటున్నారు. వాడికి అర్థం కాలేదు, నన్ను పిలిచేది, అందరూ నన్ను చీదరించుకుంటుంటే ఈ మెస్సయ్య, ఈ రక్షకుడు, ఈ ప్రవక్త నన్ను అనుసరించమంటున్నాడేంటి, నన్నేనా అని భుజాలు తడుముకున్నాడట. కాను నిన్నే పిలిచేది రమ్మన్నారు. ఆ రోజు క్రొత్త జీవితం ప్రారంభమైంది మత్తయిలో.
అప్పటి వరకు పాపి, నలుగురు ఛేదరించుకునే వ్యక్తి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభువుని బాటలో నడవటం ప్రారంభించాడో, యేసు ప్రభువుని కనుగొన్నాడో, తన జీవితంలో నూతన వెలుగు వచ్చింది. ఆయనకు క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. సంతోషంతో ఇంటి దగ్గర నలుగురిని పిలిచి భోజనం పెట్టాడట. అంటే జీవితం మారిపోయింది. ఈ విధంగా ఎందరో వ్యక్తులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో ఒక మారు మనసు పొందిన సంఘటన అందరిలో ఉంటుంది. ఆ మారు మనసు పొందనిదే జీవితంలో వెలుగుండదు. ఆ మారు మనసు పొందనిదే జీవితంలో సత్యం ఉండదు, జీవం ఉండదు, సంతోషం ఉండదు, నిజమైనటువంటి ఆనందము ఉండదు. పునీత అగుస్తీను గారు ఎంతో విలాసవంతమైనటువంటి జీవితం జీవించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే తన జీవితంలో మారు మనసు పొందారో, యేసు ప్రభువుని కనుగొన్నారో, ఆనాటి నుంచి గొప్ప వెలుగును చూశారు. అందుకే యెషయా ప్రవక్త 9వ అధ్యాయములు అంటారు, అంధకారములో నివసించే ప్రజలు గొప్ప వెలుగును చూశారు అని. ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు ప్రభువుని తమ జీవితాలలోనికి ఆహ్వానిస్తారో, వారి జీవితంలో గొప్ప వెలుగు వస్తుంది. మారు మనసు పొంది నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇది గొప్ప అద్భుతం జీవితంలో. ఇంతకంటే ఏ అద్భుతం కావాలి? ఈ అద్భుతం మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ తరువాత కష్టాలు రావచ్చు, కడగండ్లు రావచ్చు, దుఃఖాలు ఉండవచ్చు, దురితాలు ఉండవచ్చు, వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు. కానీ ఆ యేసు ప్రభువుని తమ జీవితాలలో కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏ కష్టానికి భయపడరు, ఆత్మస్థైర్యంతో ముందుకు నడవగలుగుతారు. ఇది మన జీవితాలకు కావలసింది. నయం చెయ్యి, ఆరోగ్యాన్ని ఇవ్వు, ఆరోగ్యాన్ని కాదు కోరుకోవలసింది, క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మన జీవితంలో కోరుకోవాలి. ఆయన మన జీవితంలో తిష్ట వేసుకొని ఉండాలి. అది జరగాలి అంటే మనందరి జీవితాలలో కూడా ఆ ఒక్క సంఘటన జరగాలి. మారు మనసు పొందాలి. ఏదో ఒక రోజు మన విషయం గురించి, మన బ్రతుకుల గురించి, మన నిజ జీవితం ఏంటి అని గ్రహించాలి. నా జీవితం ఏంటి, నేను చేసే తప్పేంటి, ఇక ముందు నుంచి మారాలి. పేతురు గారు, మత్తయి కానివ్వండి, లేకపోతే జక్కయ్య కానివ్వండి, ఏ రోజైతే క్రీస్తు ప్రభు తన ఇంట్లో అడుగు పెట్టాడో జక్కయ్యలో మార్పు వచ్చింది. ఆనాటి వరకు చాలా సంపదలు ఉన్నాయి, సంతోషం ఉంది అని అనుకున్నాడు, తన ఇంట్లో వెలుగుంది అని అనుకున్నాడు. ఆస్తులు అంతస్తులు జీవితానికి సంతోషాన్ని ఇవ్వవు, జీవితానికి వెలుగునివ్వవు. క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యం మన జీవితాలకు వెలుగునిస్తుంది. ఆయన సాన్నిధ్యం మాత్రమే నిజమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. క్రీస్తు ప్రభు మనలోనికి రావాలి, మన జీవితాలలోనికి నివసించాలంటే ఆ సంఘటన జరగాలి, ఆ మారు మనసు పొందాలి. ఏదో ఒకరోజు మన నిజ జీవితం ఏంటో గ్రహించి, ప్రభు నేను పాత జీవితానికి స్వస్తి పలుకుతున్నాను, నూతన సృష్టిగా మారుతున్నాను, రేపటి నుంచి మంచి వ్యక్తిగా జీవిస్తాను. ఏ రోజైతే ఈ నిర్ణయం తీసుకుంటారో, ఏ రోజైతే మనలో ఈ మార్పు వస్తుందో, ఆ రోజు నుంచి ప్రభు మనతో అంటారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని, ఈ జీవితానికి రక్షణ వచ్చింది అని, ఈ గృహములో ఈ వ్యక్తిలో నేనుంటాను అని యేసు ప్రభు మనతో కూడా చెప్తారు. ఆ రోజు నుంచి మనము క్రీస్తు ప్రభు యొక్క స్నేహితులుగా మారతాం, ఆయన నిజమైన శిష్యులుగా మారతాం. పేతురులాగా, మత్తయిలాగా, జక్కయిలాగా, అగుస్తీను వారిలాగా, పునీత అంతోని వారిలాగా మనము కూడా ఆయన యొక్క అనుంగు శిష్యులుగా, ప్రియమైన శిష్యులుగా మారతాం, ఆయనకు స్నేహితులం అవుతాం. పేతురు గారు యేసు ప్రభుని, రండి మా అత్తకు బాగలేదు, కొంచెం నయం చేయాలంటే వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఎందుకు? స్నేహితుడు కాబట్టి, శిష్యుడు కాబట్టి, ఆయన మాటను ఆలకించి ఆయన వెంట నడిచేవాడు కాబట్టి యేసు ప్రభు ఏది అడిగినా చేశారు. మారు మనసు పొందిన వ్యక్తి కాబట్టి, నిజమైన వెలుగును కనుగొనినటువంటి వ్యక్తి కాబట్టి పేతురు ఏది అడిగినా యేసు ప్రభు చేశారు. ఈయన ఏది అడిగినా చేస్తారు అంతోని వారు. ఎందుకు? ఆయన కూడా
క్రీస్తు ప్రభువుని రక్షకునిగా ఎంచుకొని మారు మనస్సు పొంది ఆయన స్నేహితుడుగా, ఆయన బంధువుగా, ఆయన శిష్యుడుగా జీవించాడు కాబట్టి ఆయన అడిగింది ఏదైనా కానీ చేస్తారు. మన జీవితాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అద్భుతం జరగాలి. మహా అద్భుతం, అద్భుతాలకే అద్భుతం ఏంటి? మన మారు మనస్సు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం. గొంతు చించుకొని ప్రవక్తలు, గురువులు ఎందరో దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినిపిస్తూనే ఉంటారు. కానీ ఈ చెవిలో వింటాం, ఇటు వదిలేస్తాం. అలా అయితే 60 సంవత్సరాలు బ్రతికినా 70 సంవత్సరాలు బ్రతికినా ఉపయోగం ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు విన్నా ఉపయోగం ఏమీ లేదు. ఆయన 36 సంవత్సరాలు బ్రతికింది. ఈ రోజు దాకా చూడండి ఎంతగా ఆయనంటే అభిమానిస్తున్నారో, ఆయనను గౌరవిస్తున్నారో. మన బ్రతుకులు ఉంటాయి, 90 బ్రతుకుతాం, ఉపయోగమే లేదు. అందుకని జీవించిన కొన్నాళ్ళైనా కానీ చక్కగా జీవించాలి. మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని, సారవంతమైన నేలపై వాక్యము పడినప్పుడు, విత్తనాలు పడినప్పుడు ఏ విధంగా మొక్క అయి ఫలిస్తుందో అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినిన ప్రతిసారి మన హృదయంలోనికి మనం స్వీకరించాలి. ఆ వాక్యం ఇచ్చే సందేశాన్ని మనము జీర్ణించుకోవాలి. ఈ వాక్యం నాకేం చెప్తుంది? నా తప్పును సవరించుకోమంటుంది, సన్మార్గంలో పయనించాలని నన్ను ఆహ్వానిస్తుంది అని గనుక ప్రతిరోజు ఆయన వాక్యానుసారంగా జీవిస్తే కొన్ని సంవత్సరాలలో పాపాలన్నిటినీ, చిన్న చిన్న పొరపాట్లన్నిటినీ మాని మంచి వ్యక్తులుగా మారతాం. అందరి గురించి చెడు మాట్లాడుతున్నాం అనుకోండి. ప్రసంగం చెప్పిన ప్రతిసారి ఈ రోజు దాకా నేను రోజు చెప్పే ఒక మాట ఉంది, నలుగురు గురించి మంచిగా మాట్లాడండి, నలుగురికి మంచి చేయండి. లేకపోతే పుట్టలో చెదలు పుడుతున్నాయి, గిడుతున్నాయి, అట్లా కూడా మన బ్రతుకులు అవుతాయి. ఉన్న 4 రోజులైనా మంచి చేయండి అని చెప్తున్నాను. 100 సార్లు చెప్పాను ఇప్పటికీ. ఎవరికన్నా వినపడిందో లేదో తెలియదు. నలుగురు గురించి మంచి మాటలు చెప్పండి అని చెప్తున్నాను. అది కూడా గుర్తుందో లేదో తెలియదు. కానీ ప్రతిసారి గురువు ద్వారా మీరు వాక్యం విన్నప్పుడు ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మనం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి పొద్దాక ఇతరుల గురించి చెడే మాట్లాడుతుంటాం, ఇతరులను విమర్శిస్తూనే ఉంటాం. ఏదైనా ఒక మాటను గుర్తుంచుకొని అది సవరించుకుంటే 4 సంవత్సరాల్లో మన జీవితాలు బాగుపడతాయా లేదా? బాగుపడాలి. బాగుపడకపోతే, మన మనస్తత్వంలో మార్పు రాకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, అంతోని వారికి ఎన్ని పూజలు అర్పించినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన జీవితాలలో ఉండదు. ఆ క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యం మనలో లేనిదే మనలో జీవం ఉండదు. అందుకని మనలో ఆ గొప్ప అద్భుతం జరగాలని ప్రార్థన చేయండి. ఎప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం. మన చెవుల ద్వారానే కాకుండా ఆ వాక్యం మన హృదయాలలోనికి చొచ్చుకొని పోవాలని ప్రార్థన చేయండి. అంతోని వారు ప్రసంగించినప్పుడు, బోధించినప్పుడు ఏ విధంగానైతే ఆయన వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ వాక్యానుసారం జీవించి మారు మనసు పొందారు, మనం కూడా వాక్యం విన్న ప్రతిసారి మనలో మార్పు రావాలని, సన్మార్గం జీవించటానికి మనలో ఆ ఉత్సాహము రావాలి అని ప్రార్థన చేయండి. అప్పుడే మన పూజలకు, మన ప్రార్థనలకు అర్థం ఉంటుంది. మంచి మనుషులుగా మారాలి, మంచి మాటలు చెప్పే వ్యక్తులుగా మారాలి, నలుగురికి మంచి చేసే వ్యక్తులుగా మారాలి. ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, దుఃఖితులను ఓదార్చుటకు, శోకార్తుల కళ్ళు నీళ్లు తొడవడానికి, నలుగురికి మంచి చేయడానికి ప్రభువు నన్ను అభిషేకించారు, ఆయన ఆత్మతో నన్ను నింపారు అని చెప్తున్నారు. మనలను కూడా ఆ దేవుడు అభిషేకించారు జ్ఞానస్నానములో. అదే దేవుడు భద్రమైన అభ్యంగం పొందినప్పుడు కూడా మనలను అభిషేకించారు. గురువులుగా మమ్మల్ని అభిషేకించారు, పీఠాధిపతిగా నన్ను అభిషేకించారు. ఎన్నోసార్లు ప్రభువు మనపై ఆత్మను పంపి మనల్ని కూడా అభిషేకించారు. ఎందుకు? శోకార్తుల యొక్క కన్నీళ్లు తొడవటానికి, నలుగురికి మంచి చేయడానికి, దుఃఖితులను ఓదార్చడానికి అని మర్చిపోవద్దు. ఈ యొక్క మంచి మనసు మనందరికీ ఇవ్వాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. మనం వాక్యం విన్నప్పుడు మనలో మారు మనస్సు కలగాలి అని,
పేతురులాగా, మత్తయిలాగా, జక్కయిలాగా, లేకపోతే అగుస్తీన్ వారిలాగా మనం కూడా మారు మనస్సు పొంది ఆ క్రీస్తు ప్రభు యొక్క వెలుగును మన జీవితాలలోనికి ఆహ్వానించి ఆయన సన్నిధిలో సన్మార్గంలో జీవించాలని ప్రార్థన చేద్దాం. అప్పుడు మనం దేవుణ్ణి ఏది అడిగినా ఇస్తారు. ముందు ఆయన శిష్యులుగా, ఆయన స్నేహితులుగా మారటానికి ప్రయత్నించాలి. అలా చేయకుండా ఏది అడిగినా ఇవ్వరు. మంచివాళ్ళం అయితేనే ఏదైనా అడిగితే ఇస్తారు. గుర్తుంచుకోండి, మంచివాళ్ళమై దేవుని స్నేహితులం అయితేనే మనం ఏది అడిగినా ఇస్తారు. ఆయన అడిగితే ఇస్తున్నారు, అందుకే మనం అడిగినా ఇస్తారు. అందుకని ఆయన నేర్పేది ఇదే. మీరు కూడా నాలాగా క్రీస్తు ప్రభువుని స్నేహితులు కండి, అప్పుడు తప్పకుండా మీ ప్రార్థనను ఆయన ఆలకిస్తారు అని చెప్తున్నారు. మరొకసారి మీ అందరికీ ఈనాటి పండుగ యొక్క శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీ యొక్క బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఆ ప్రభు ఆలకించాలని, మీ జీవితాలలో ఆయన వేంచేసి వచ్చి మీ జీవితాలలో తిష్ట వేసుకొని మీ కుటుంబాలలో నివసించి మీ కుటుంబాలకు నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని, జీవాన్ని, వెలుగును ఇవ్వాలని ప్రార్థిస్తూ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం నిలబడి విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. పరలోకమును సర్వశక్తి రాపితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి లాపితైన సర్వేశ్వరుని గుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనంను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా
శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. మేలిమి బంగారు పదముల చెంత అద్భుతమైన కుసుమము నేనై. మేలిమి బంగారు పదముల చెంత అద్భుతమైన కుసుమము నేనై. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి పొందెద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనుల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి ఉత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు ఈ బలి మీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఆయన ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా మీకు సమర్పించుకొని సదా మిమ్ము స్తుతించు భాగ్యమును దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఏలిన
విన్నవారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఎందుకన మీ శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేసితిరి. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నావు. కావున దూతలతో అతి దూతలతో పునీతులతో ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నీరి.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యగానుగా రూపొందిను కాక నీవు ఎన్నుకొనిన పుణ్యాన్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు మరియంబతోనూ ధన్యులైన అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరెండ్ల జోనిస్ పీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనువులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశర చేతులున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు మన జీవితాలలో కోరుకోవలసినటువంటి ఒక గొప్ప అద్భుతం ఉందని చెప్పాను. మన మారు మనసు పొందటం, మంచి జీవితం జీవించటం, ఆ అద్భుతం మనలో జరగాలని అంతోని వారిని ప్రార్థించుదాం. అదేవిధంగా ఈరోజు మన బిడ్డలు కొత్తగా దివ్య సప్రసాదాన్ని లోకొనబోతున్నారు. వారు క్రీస్తు ప్రభువుని మొట్టమొదటిసారిగా స్పర్శించబోతున్నారు, అనుభవించబోతున్నారు. ఆ ప్రభువు యొక్క సాన్నిధ్యం వారికి ఎల్లవేళలా ఉండాలని, క్రీస్తు ప్రభువు ఎప్పుడు వాళ్లలో నివసిస్తూ వారికి తోడుగా ఉండాలని ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన విన్నపాలను, మన మొరలను, మన కన్నీటిని అన్నిటినీ ఆ ప్రభువు ముందుంచుతూ తనకిష్టమైన విధంగా, తన చిత్తమైతే వాటన్నిటినీ తుడిచేయమని మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభు, నేనే వెలుగును జీవమును అని పలికిన ప్రభు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించని నేను పాపరాలును కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి సప్రసాదానికి వచ్చేటువంటి వాళ్ళు తిన్నగా 2 లైన్లు ముందర ఉండండి, మధ్యలో అక్కడే ఉండండి, వెనకాల ఉండేటువంటి వారు కూడా అక్కడే ఉండండి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు.
పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచులవన్నా స్వర్గభోజమితడే సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై గుమికూడినటువంటి గురువులు మరియు నా తరపున కూడా ఇంత చక్కగా ఈ యొక్క అంతోని వారి పండుగను ఘనంగా నిర్వహించినటువంటి ఎంతో శ్రమించి నిర్వహించినటువంటి విచారణ గురువులైన అంతోని ఫాదర్ గారికి ఈ సంఘానికి కూడా నా తరపున మా అందరి తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. గట్టిగా ఒకసారి ప్రార్థించుదము. జీవాహారమైన ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో మీరు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశించండి. పునీత అంతోని వారి ఉత్సవము నాడు మేము మీరు బోధించు సత్యములను అవగాహన చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించునట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి దీవెన నిమిత్తమై మీ స్థిరములను వంచి ప్రార్థన చేయండి. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. ఆమేన్. పునీత అంతోని వారు ప్రశాంతమైన మనస్సుతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీ సభ అమితానందము పొందుచున్నది.
ఆ విధముగానే మీరు కూడా పునీత అంతోని వారి సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.